ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మీకు ఆల్రెడీ ఇప్పటికే 2 క్లాసెస్ అనేది అప్లోడ్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి. ఒకవేళ వాటిని కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియో తర్వాత ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ మోడల్స్ ఇవన్నీ. ఎవరైతే కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో జాగ్రత్తగా చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. వీడియో లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి వీడియో రీచ్ అవుతుంది. అనేకులకి అంటే తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి మ్యాథ్స్ క్లాసెస్ అనేవి. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్ ఉంది, అదేవిధంగా వాట్సాప్కి సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తాను. ఇంకా ఆ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ఒకసారి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ వెంటనే అప్డేట్స్ అనేది అందించడం జరుగుతుంది, ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి చెప్తున్నప్పుడు, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ లాస్ ఆఫ్ 15%. హ్యాడ్ ఈ సోల్డ్ ఇట్ ఫర్ 30.6 మోర్. హీ వుడ్ హ్యావ్ గెయిన్ 9%. టు గెయిన్ 10% ఈ షుడ్ హ్యావ్ సోల్డ్ ఇట్ ఫర్. ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక వస్తువును 15% నష్టానికి అమ్మాడు. ఒకవేళ అతను దానిని 30.60 ఎక్కువ ధరకు అమ్మి ఉంటే అతనికి 9% లాభం అనేది వచ్చేది. అతను 10% లాభం పొందాలంటే ఆ వస్తువును ఏ ధరకు అమ్మాలి? 10% లాభం రావాలంటే, ఓకేనా. ఇది మనం కనుక్కోవాలి, ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి ఒక వస్తువును 15% నష్టానికి లాస్కి అమ్మాడు. ఒకవేళ అతను దాన్ని 30.60 ఎక్కువ ధరకు అమ్మి ఉంటే 9% లాభం వస్తుంది. లాభము నష్టము లాభము ఇలా ఇచ్చి ఇంతకు అమ్మి ఉంటే అతనికి 9% లాభం వచ్చేది. ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సింపుల్, ఏం లేదండి, సింపుల్ స్టెప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తే 15% ఏంటి? నష్టం. ఆ 15% రాసుకోండి. ప్లస్ ప్రాఫిట్ ఎంత? 9%. ఆ 9% కూడా యాడ్ చేయండి. మొత్తం ఎంత? 15 1 9 24, ఓకేనా. 24% అనేది వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ 15% నష్టానికి అమ్మాడు అతను. 30.6 ఎక్కువ ధరకి అమ్ముంటే 9% లాభం వస్తుంది, ఓకేనా. అంటే ఈ ధర ఏదైతే ఉంటుందో ఈ ధరకు అమ్మడం వల్ల 9% లాభం వస్తుందంట. బిఫోర్ 15% నష్టానికి అమ్మినా ఈ ధర కొంచెం పెంచి అంటే 30.60 అనేది పెంచి అమ్మితే 9% లాభం వస్తుంది. అంటే ఈ నష్టము ప్లస్ లాభము మొత్తం విలువ ఎంత అంటే 30.60, ఓకేనా. దానికి అర్థం అది, ఓకేనా. ఇలా రాసుకోవడం మీకు తెలిస్తే క్వశ్చన్ చేసేయచ్చు. 24% 30.60 అయితే మనకి 1% ఎంత? 1% విలువ ఎంత? 30.60 బై 24 వేసుకోవడం. ఆ 24 యువతలు కొలితే ఇక్కడ 1 ఉంటుంది కదా. 1% విలువ కనుక్కున్నారనుకోండి, ఇప్పుడు 10% లాభం పొందాలంటే అనేది కూడా కనుక్కోవచ్చు. 10% ప్రాఫిట్తో కూడా మనం కనుక్కోవచ్చు. 1% విలువ ఎంత? 30.60 బై 24 అంటే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 1.275 వస్తుంది. 1.275 వస్తుంది. ఈ 1.275 అనేది ఏంది? 1%. మనకు 10% లాభం పొందాలంటే ఆ వస్తువుని ఏ ధరకు అమ్మాలి? 10% లాభం అంటే ఏంది? 110 కదా. 1% అయితే 1.275 అయితే 110% విలువ ఎంత అంటే 110 ఇంటూ 1.275, అంతే కదా. ఆ 1% ప్లేస్లో ఇది రాసుకున్నాం 1.275. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 140.25 వస్తుంది. 140.25 అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. నిన్న మీకు అంటే బిఫోర్ అప్లోడ్ చేసినటువంటి క్లాస్లో మ్యాథ్స్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఇలాంటి మోడల్ చెప్పాను.
ఇది ఫార్ములా బేస్డ్గా చేస్తారు చాలామంది, కానీ ఈజీగా చేసే మెథడ్ కూడా చెప్పాను. ఆ ఈజీ మెథడ్లోనే మీరు ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో చూస్తే ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నారు, స్క్వేర్ రూట్ ఆఫ్ x³ + y³ + z³ + xyz అనేది కనుక్కోమన్నారు. ఏమేమి ఇచ్చారు, x + y + z = 19 ఇచ్చారు, అండ్ xyz = 216 అనేది ఇచ్చారు. xy + yz + zx = 114 కూడా ఇచ్చారు. ఈ మూడు ఇచ్చారంటే మనం ఏం కనుక్కోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోమంది ఏంటి, క్యూబుల్లో ఉంది అంతే కదా. x³ + y³ + z³ + xyz క్యూబుల్లో ఉంది కాబట్టి మనం వేసుకోవాల్సిన ఫార్ములా ఏంటి, జనరల్గా చేస్తే x³ + y³ + z³ మైనస్ x³ + y³ నార్మల్ది కూడా రాసుకోండి, ప్లస్ z³ మైనస్ 3xyz = మనకేంటి x + y + z. ఓకేనా? అండ్ x + y + z హోల్ స్క్వేర్. ఇక్కడే టైం చాలా వేస్ట్ అవుతుంది. ఓకేనా? మైనస్ 3xy + xy yz అంటే zx. సో ఈ ఫార్ములా జనరల్గా ఈ ఫార్ములా వేసుకొని చేయాలి, ఈ విలువ రావాలంటే. ఈ ఫార్ములా వేసుకొని చేసుకుంటానంటే టైం వేస్ట్ అవుతుంది. దీన్ని ఈజీగా చేసే పద్ధతి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అది ఎలాగో అంటే మనకి x y z ఈ విలువల్లో ఏది పెట్టుకుంటే 19 వస్తుంది, వాటిని మల్టిప్లై చేసిన 216 రావాలి. అలాంటిది ఏంటి అనేది చూసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే x y z 19 వచ్చింది. ఇక్కడ మనకి xyz x × y × z 216 ఇచ్చారు. దీన్ని బట్టి మనం xyz ఈజీగా కనుక్కోవచ్చు. 216 ఇచ్చారంటే ఇక్కడ x y z 3 మల్టిప్లై చేస్తున్నాం. 3 మల్టిప్లై చేస్తున్నాం, 216 అనేది 6³ కదా. 6³ = 216 కదా. కానీ మనకి 6 6 6 3 6ని ఇంటూ చేస్తే 216 అనేది వస్తుంది. కానీ 3 6 6 పెడితే ఎంత వస్తుంది, 3 6లు ప్లస్ 6 + 6 + 6 అంటే 18 వస్తుంది, 19 రావట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఆలోచించాలి. 6ని ఒకదాన్ని అలాగే ఉంచండి. ఓకేనా? 6 అలాగే ఉంచేసి మిగిలిన 6ని ఎలా రాసుకోవచ్చు, 36 6 36 కదా. ఆ 36ని ఎలా రాసుకోవచ్చో చూడండి. ఓకేనా? 6 36 36ని ఎలా రాసుకోవచ్చు, 4 9లు రాసుకోవచ్చుగా. 4 9లు 36. కాబట్టి 4 × 9 ఇలా కూడా రాయొచ్చు కదా. 6 × 4 × 9 వేసినా కానీ 216. ఇప్పుడు చూడండి 6 4 ఎంత, 10 10 + 1 9 వచ్చిందా 19. కాబట్టి x ప్లేస్లో 6, y ప్లేస్లో 4, z ప్లేస్లో 9 అలా పెట్టేసి మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి x ప్లేస్ అంత 6 4 9 అక్కడ రాశాను. స్క్వేర్ రూట్ అట్లా ఉంచండి, ముందు ఈ వాల్యూ చేయండి. x³ అంటే 6³ అంటే 216 ప్లస్ y³ అంటే 4³ 64 ప్లస్ z³ అంటే 9³ 9³ విలువ ఎంత, 9³ విలువ వచ్చేసరికి 729. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 6 4 9 ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి ఇక్కడ, ఎందుకంటే xy z ఉంది కాబట్టి. 6 × 4 24 × 9 2 9లు 18 4 9లు 36 6 1 8 3 11 అండ్ 216. 24 × 9 అంటే 216 వచ్చింది. ఓకేనా? దీని మొత్తానికి ఏంటి, స్క్వేర్ రూట్ ఉంది. ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను, ఇక్కడ హండ్రెడ్స్ తీసుకోండి. ఇక్కడ 200, ఇక్కడ 700 ఎంత 9, ఇక్కడ ఒక 200 మొత్తం 1100 ప్లస్ ఇక్కడ ఒక 16 ఉంది, ఇక్కడ ఒక 16 ఉంది 32 ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 4, ఇక్కడ 29 33 32 మొత్తం ఎంత 5 6 65. ఓకేనా? 65 అండ్ ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ 6 కూడా ఉంది అంటే 60 ఉంది కదా, ఆ 60ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఎంత 1100, ఇక్కడ 60 60 125 మొత్తం ఎంత 1225 వచ్చింది. దీని మొత్తానికి రూట్ ఉంది. 1225 అంటే ఏ స్క్వేర్ 35 స్క్వేర్. చివరి 5 ఉంది, 5 ఉన్నది ఒకే ఒక ఆప్షన్ కూడా ఉంది. 35 స్క్వేర్ చేయండి 1225 వస్తుంది. ఓకేనా? ఆన్సర్ అనేది 35. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఉన్నారు, తన సాధారణ వేగంలో 5/7 వంతు వేగంతో నడవడం వల్ల 12 నిమిషాలు ఆలస్యంగా ఆఫీసుకు చేరుకోవడం జరిగింది.
అతను ఆఫీస్కు చేరుకోవడానికి పట్టే సాధారణ సమయం ఎంత? ఓకేనా. వాట్ ఈజ్ యూజువల్ టైం టు రీచ్ ది ఆఫీస్? ఓకేనా, దాన్ని మనం కనుక్కోవాలి. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 5/7 వంతు అన్నారు. అంటే సాధారణ వేగం ఎంత? 7. తర్వాత సాధారణ వేగంలో 5 అనేది ఏంటి? సాధారణ వేగంలో 5/7 వంతు వేగం నడవడం వల్ల 12 నిమిషాలు ఆలస్యమైంది. సాధారణ వేగం 7 అయితే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి 5 భాగాలు, 7 భాగాలు 5 భాగాలు అలా రాసుకున్నాను. 7:5 రాసుకున్నాను. 5/7 అనేది 7 అనేది మనకి సాధారణ వేగం కాబట్టి స్టార్టింగ్ రాసుకున్నాను, తర్వాత 5 రాసుకున్నాను. ఇదేంటి మనకి స్పీడ్ అనమాట. ఓకేనా, ఇది స్పీడ్. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? నడవడం వల్ల 12 నిమిషాలు ఆలస్యంగా ఆఫీసుకు చేరుకున్నాడు. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2, అంతే కదా. 2 కాబట్టి ఇక్కడ ఆలస్యం అంటే ఏంటి? వీటికి మధ్య గ్యాపే కదా. ఆ గ్యాప్ అనేది 2 అనేది ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు. అప్పుడు 1 ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇదేంటి మనకి స్పీడ్. ఓకేనా. ఇక్కడ మనకి అడిగింది ఏంటి? అతను ఆఫీసుకు చేరుకోవడానికి పట్టే సాధారణ సమయం టైం అడిగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మీకు గత వీడియోస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ క్లాసెస్ చూస్తుంటే అర్థమవుతుంది. మీకు అక్కడ చెప్పాను, టైం అనేది ఎప్పుడైనా కానీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, లేకుంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, ఎలాగైనా రాసుకోవచ్చు. స్పీడ్ పెరిగిందనుకోండి టైం అనేది తగ్గిద్ది, టైం అనేది పెరిగిందనుకోండి స్పీడ్ అనేది తగ్గుతుంది. ఓకేనా, దానికి దీనికి రివర్స్ అనమాట. ఇప్పుడు ఒక పని ఉంది, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఓకేనా, అది 10 రోజులు అవుతుంది. అదే నలుగురు కలిసి చేశారనుకోండి, లేకుంటే ఒక రోజులో ఇద్దరు కలిసి చేస్తే అది మనకి 10 ఒక రోజులో ఇద్దరు కలిసి చేస్తే అట్లా ఒక్క రోజుకి ఇద్దరు లెక్క చేస్తే 10 రోజులు పడుతుంది. ఓకేనా, అలాగే నలుగురు కలిసి చేశారనుకోండి, ఇప్పుడు గంటలో చేసే పని అరగంటలోనే చేస్తారు కదా. ఓకేనా, మీకు అర్థం కావాలంటే సింపుల్గా ఒక వెహికల్ ఉందండి. ఓకేనా, ఒక వెహికల్ ఉంది, ఇది నుండి ఇది చూస్తే అర్థమవుతుంది. ఒక వెహికల్ మనకి 80 స్పీడ్లో వెళ్తుంది అనుకోండి. ఓకేనా, 80 స్పీడ్లో వెళ్తే 1 అవర్లో తన రీచ్ అవ్వాల్సిన పాయింట్కి చేరుకుంది. అదే 60 km/h స్పీడ్తో వెళ్తుందంటే అంటే 80 కంటే స్పీడ్ తగ్గింది. అప్పుడేంటి 1 కాదు 1.5 అవర్ పట్టింది. ఇక్కడ మనకి స్పీడ్ తగ్గితే టైం అనేది 1.5 అవర్ అంటే టైం పెరిగింది. ఇక్కడ స్పీడ్ పెరిగితే టైం అనేది తగ్గింది. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా, ఇప్పుడు 7:5 అనేది ఏంటి? స్పీడ్. టైం అంటే ఏంటి? రివర్స్ 5:7. ఓకేనా, అడిగింది ఏంటి? ఆఫీస్కి చేరుకోవడానికి పట్టిన సాధారణ సమయం. సో 1 6 అయితే 5 ఏమవుతుంది? ఇదే కదా సాధారణ సమయం. రివర్స్ చేసుకుంటే 5 6 ఎంత? 30 మినిట్స్ అనేది పడుతుంది. ఓకేనా, ఇంకొకసారి ఏంటంటే జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే. ఓకేనా, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండి. ఓకేనా, దాన్ని బట్టి మనం చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్యకు 6 కలిపితే వాటి నిష్పత్తి 2:3గా మారుతుంది. ఆ 2 సంఖ్యలో చిన్న సంఖ్య యొక్క వర్గం అంటే స్క్వేర్ అనేది ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో 3:5, సెకండ్ రేషియో 2:3. ఓకేనా, ఇప్పుడు ఆ 2 సంఖ్యలో చిన్న సంఖ్య యొక్క స్క్వేర్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. డిఫరెన్స్ సేమ్ లేదు కాబట్టి దీనికి ఇంకొక కండిషన్ వాడాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది? 2 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ 1 ఈ రెండింటికి మల్టిప్లై చేయాలి. ఈ 2 ఏదైతే ఉందో ఈ కింద ఉన్నటువంటి వాటికి మల్టిప్లై చేయండి. చేస్తే మనకి 3:5 వస్తుంది. 1తో ఎంత చేసినా అంతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 2s 4, 2 3s 6. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, దీని మధ్య డిఫరెన్స్ 1, 3కి 4కి, 5కి 6కి డిఫరెన్స్ అంతా 1. సో డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన విలువ ఏంటి? ప్రతి సంఖ్యకు 6 కలిపితే అన్నారు అంటే 1 విలువ 6 అని అర్థం. ఓకేనా, 1 విలువ 6 అయితే ఆ 2 సంఖ్యలో చిన్న సంఖ్య యొక్క వర్గం. స్టార్టింగ్లో ఈ 3:5 ఉంది కదా, దీంట్లో చిన్న సంఖ్య ఏది? 3 కదా. కాబట్టి 1 6 అయితే 3 భాగాలు ఎంత? 3 6 18. ఎంత? 3 6 18. ఈ 18కి సంబంధించి స్క్వేర్ చేయమన్నారు. చిన్న సంఖ్య యొక్క వర్గం స్క్వేర్ అనేది చేయాలి. 18 స్క్వేర్ ఎంత? 324. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 324. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఒక వస్తువును ప్రకటిత ధర 800 ఒక వ్యాపారి ఒక కస్టమర్కు వరుసగా 10% మరియు X% రెండు డిస్కౌంట్లు ఇచ్చి దాన్ని 612కి అమ్మాడంట. అయితే X విలువ అనేది కనుక్కోవాలి. ఓకేనా. ప్రకటిత ధర ఎంత 800 గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంని ఎలా చేయాలి ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా దీంట్లో కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా. మార్క్ ప్రైస్ ఎంత 800. అయితే ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఎంత 800లో 10% డిస్కౌంట్ ఎంత 10% ఎలా రాసుకోవచ్చు 1/10కి రాసుకోవచ్చుగా. 0 క్యాన్సిల్ అంటే 80 రూపాయలు. 800 ఉంటే 800లో 80 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు మనకి మిగిలేది ఏంటి 720 మిగులుతుంది. ఓకేనా. ఇదేంటి ప్రైస్ ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ అంతా 720. ఓకేనా. ఇది ప్రైజ్. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 10% X% రెండు డిస్కౌంట్లు ఇచ్చిన దానికి 612కి అమ్మాడంట. అంటే 720 వచ్చింది కదా, 720 మనకి తర్వాత X% కూడా ఉంది చూడండి. X% రెండు డిస్కౌంట్లు ఇచ్చి దానిని 612కి అమ్మాడు. అంటే ఈ ప్రైస్లోంచి ఈ 612 తీసేయండి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది 108 అనేది వస్తుంది చూడండి. 720 మైనస్ 612 108 అనేది వచ్చింది. ఇప్పుడు X% ఎలా కనుక్కోవాలి అంటే X% ఈక్వల్ టు సెకండ్ డిస్కౌంట్ మనకి ఎంత వచ్చింది 108 అనేది వచ్చింది. ఆ 108 అని రాసుకోండి బై మనకి ప్రైస్ ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఎంత వచ్చిందో ఆ ప్రైస్ని ఇటు రాసుకోవాలి. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి. ఇలా X% ఇవ్వకపోతే ఓకేనా. మనకి ఇక్కడ ఏంటంటే రివర్స్లో అడుగుతున్నారు. జనరల్గా ఇదేంటి ఇట్లా ఇచ్చి 2 డిస్కౌంట్లు ఇచ్చి ఆ డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇక్కడ దాన్ని ఎంతకు అమ్మేశారో కూడా చెప్పారు. ఈ X% అనేది కనుక్కోమన్నారు. సో ఇలా వేసుకొని మనకి పర్సంటేజ్ X% 108/720. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇంటూ 100 = ఈ 100 ఎందుకు వేసాం పర్సంటేజ్లో ఉంది కాబట్టి పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి 100 వేసుకున్నాం. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని 108ని 72ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మీరు గమనిస్తే 12th టేబుల్ 12వ ఏకంలో పోతుంది చూడండి. 12 6లు 12 9లు. నెక్స్ట్ చూడండి 3 2లు 3 3లు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది ఇంకో 0 కూడా ఉంది 10 ఉంది 1 0 ఉంది. అంటే 3 × 10 అంటే 30/2 మిగిలింది. 2 1లు 2 5లు = 15. ఎంత పర్సంటేజ్ 15%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏ మరియు బిలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 4:5 రేషియో. 10 నెలల తర్వాత బి తన పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. అంటే ఆ 10 నెలల వరకు చేసి అక్కడి నుంచి లీవ్ అయిపోయాడు అనమాట, తప్పుకున్నాడు సింపుల్గా చెప్పాలంటే. సంవత్సరం చివరిలో వచ్చిన మొత్తం లాభం కూడా ఇచ్చారు 49,000. అయితే లాభంలో బి యొక్క వాటా ఎంత? బి వాటా అనేది కనుక్కోవాలి లాభాల్లో. ఓకేనా. మొత్తం ఇచ్చారు 49,000. మనకి ఏబి రేషియో ఇచ్చారు. ఏంటిది పెట్టుబడుల రేషియో ఇచ్చారు 4:5. ఓకేనా. మనకి ఫార్ములా ఏంటండి ప్రాఫిట్ కనుక్కోవాలంటే మనకేంటి ఇన్వెస్ట్మెంటు ఇంటూ టైము. ఇన్వెస్ట్మెంటు అండ్ టైము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకు వచ్చేది ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి పెట్టుబడి, తెలుగులో పెట్టుబడి ఎంత 4. తర్వాత ఇంటూ టైం ఎంత ఏకి 12 నెలలు. సంవత్సరం చివరిలో కదా అన్నది. ఓకేనా. సంవత్సరం చివరిలో అంటే 12 నెలలు. తర్వాత రేషియో. నెక్స్ట్ బి పెట్టుబడి ఎంత 5 భాగాలు ఇంటూ ఎన్ని నెలలు వ్యాపారం చేశాడు అతను 10 నెలల తర్వాత తప్పుకున్నాడు. అంటే 10 నెలలు చేశాడని అర్థం కదా, కాబట్టి 10 నెలలు రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 6లు 2 5లు. ఓకేనా. 4 6లు 24 అండ్ 5 5లు 25. 24 అనేది ఏ, 25 అనేది బి. బి సంబంధించినటువంటి ప్రాఫిట్లు 24 పార్ట్స్ అండ్ 25 పార్ట్స్. మొత్తం ఎంత 49 పార్ట్స్ వచ్చింది. ఓకేనా. 49 పార్ట్స్. అయితే మనకి 49 పార్ట్స్ ఏంటి మొత్తం ప్రాఫిట్ ఏ అండ్ బికి సంబంధించి 49 పార్ట్స్. దీని విలువ ఇచ్చేసారు మనకి 49,000 అని 49,000.
చేయొచ్చు కదా. 1 పార్ట్ విలువ ఎంత 49 ఒకట్లు 49 ఒకట్లు 1 పార్ట్ విలువ 1000. ఓకేనా. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి చూడండి. అయితే లాభంలో బి యొక్క వాటా ఎంత, బి యొక్క రేషియో ఎంత 5 భాగాలు. ఓకేనా. బి యొక్క రేషియో 5 భాగాలు. సారీ మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేసాం కదా. ప్రాఫిట్ భాగాలు చూసుకోవాలి. ఇది పెట్టుబడి భాగాలు. ప్రాఫిట్ భాగాలు ఎంత వచ్చినాయి 24 అండ్ 25 కదా. సో బి యొక్క పెట్టుబడి బి యొక్క ప్రాఫిట్ ఎంత 25 అంటే 1000 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 25,000. ఓకేనా. 25,000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అర్థమవుతుందా, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు 21/29 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి. కాస్ థీటా ఈక్వల్ టు 21/29 అయితే సీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా విలువ అనేది ఎంత. మనకి సీకెంట్ థీటాని ఏ విధంగా రాసుకోవాలి, కాట్ థీటాని ఏ విధంగా రాసుకోవాలి కూడా తెలియాలి. అదేవిధంగా కాస్ థీటాని ఇచ్చినటువంటి వాటిని మనకి పైదాగా ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ ఎలా రాసుకోవాలో కూడా తెలియాలి. అలా చూస్తే 21/29 ఇది అసలు ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంతే కదా. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఈ సైడే కదా. సో ఇది ఎంత ఇచ్చారు 21 ఇచ్చారు. ఆపోజిట్ ఇది హైపోటెనస్ ఎంత ఇచ్చారు 29 ఇచ్చారు. ఎడ్జసెంట్ సైడ్ అంటే కాస్కి, ఆపోజిట్ సైడ్ అనేది సైన్కి సంబంధించి. ఇప్పుడు ఇది కనుక్కుంటే మనకు కొసీకెంట్ థీటా కనుక్కోవచ్చు, కాట్ థీటా కనుక్కోవచ్చు, రెండింటిని యాడ్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి 21/29 పైదాగర్ ట్రిపులెట్స్ ప్రకారంగా 21/29 వచ్చాయంటే మనకి ఆపోజిట్ సైడ్ ఎంత వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే 20 వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ చేస్తాను చూడండి. మనకేంటి ఇది తెలియదు కాబట్టి దాన్ని x² అనుకోండి ప్లస్ 21² ఈజ్ ఈక్వల్ టు 29². ఓకేనా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ కదా, హైపోటెనస్ స్క్వేర్. సో దాన్ని బట్టి మనం చేస్తాం. 29² విలువ రాయండి. తర్వాత 21² అంటే ఎంత 441. 29² అంటే ఎంత 841 అనేది 29². ఓకేనా. 441 అనేది 21². ఈ 441 అవతలకు వస్తే -441 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 841 నుంచి 441 తీసేస్తే వచ్చేది 400. 400 అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అవతలకి వెళ్తే x = √400. 400 స్క్వేర్ రూట్ అంటే ఏంటి 20 కదా. కాబట్టి డైరెక్ట్గా మీకు ట్రిపులెట్స్ గుర్తుంటే డైరెక్ట్గా 20 అని తెలుస్తుంది. ఇలా చేస్తే మనకు కూడా 20 అనేది వస్తుంది. ఇప్పుడు 20 కూడా వచ్చింది. దాన్ని బట్టి మనం ఇక్కడ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా కనుక్కోవచ్చు. కొసీకెంట్ థీటా అంటే ఏంటి 1/sin θ. ఓకేనా. sin θ విలువ ఎంత అండి. sin θ అంటే ఆపోజిట్ సైడ్ అంటే 1/20/29 హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఈ 29 ఏమవుతుంది పైకి వెళ్తే 29/20. ఓకేనా. సో ఇది మనకి కొసీకెంట్ థీటా విలువ 29/20. ఒక నిమిషం. ఇది 21, ఇది 20 అండ్ 29. కొసీకెంట్ థీటా విలువ ఎంత వచ్చింది 29/20 ప్లస్ కాట్ థీటా అంటే 1/tan θ. tan θ అంటే ఏంటి sin బై కాస్ కదా. అంటే tan θ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు sin బై కాస్. దీని ఏమవుతుంది మరలా కాస్ బై సైన్ అవుతుంది. ఇది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి కాస్ బై సైన్ అంటే కాస్ విలువ ఎంత 21. ఓకేనా. కాస్ విలువ 21 బై సైన్ విలువ ఎంత 20. మధ్యలో హైపోటెనస్లు ఉంటాయి కదా, హైపోటెనస్లు బోత్ పైన న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అవుతాయి కదా, అవి రాసుకోవాల్సిన పర్లేదు. 20/21. 21/20. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. మనకి కొసీకెంట్ వచ్చింది, కాట్ వచ్చింది. 29 + 21 మొత్తం ఎంత 30, 50. ఓకేనా. కింద 20, 20 ఉన్నాయి కాబట్టి పైన డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. బై 20, 20 ఈక్వల్ కాబట్టి 20. 0, 0 క్యాన్సిల్. మిగిలింది ఏంటి 5/2. ఓకేనా. 5/2 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ 5/2. దీంట్లో ఏం లేదండి, పైథాగరస్ థియరం ప్రకారం ట్రిపులెట్స్ అనేది ఉంటాయి. ఓకేనా. 21, 29 ఇచ్చారంటే ఖచ్చితంగా 20 ఉంటుంది. దీన్ని బట్టి మనకు కాస్ కనుక్కోవచ్చు, సైన్ కనుక్కోవచ్చు, ట్యాన్ కనుక్కోవచ్చు, కాట్ కూడా. కాట్ అంటే ఏంటి 1/tan. రివర్స్లో కూడా రాయొచ్చు. 1/tan అంటే ట్యాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి రివర్స్ అయితే కాస్ బై సైన్ అవుతుంది. కొసెకెంట్ అంటే 1/sin. సైన్ అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఏంటి 29.
ఆపోజిట్ సైడ్ అంటే 20/20 అంటే రివర్స్ అయితే 29/20 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా ఉన్న 8 సరి సంఖ్యలు సగటు 96 ఇచ్చారు. వాటిలో అతిపెద్ద సంఖ్య ఏది? ఓకేనా. ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్స్ అన్నా, ఆడ్ నెంబర్స్ అన్నా, సిరీస్లో ఉన్నాయి, వరుసలో ఉన్నాయి అని అన్నా, ప్రైమ్ నెంబర్స్ కాదు, సిరీస్ నెంబర్స్ అన్నా, సక్సెసివ్ అన్నా, తెలుగులో సిరీస్ అన్నా, వరుస అన్నా, సరి సంఖ్యలన్నా, బేసి సంఖ్యలన్నా, గుర్తుపెట్టుకోండి యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. ఓకేనా. యావరేజ్ మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకేమన్నారు, 8 సరి సంఖ్యలు అన్నారు. 8 సరి సంఖ్యల సగటు అంతా 93 రాసుకుంటే ఇది ఎక్కడుంది? ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి మిడిల్లో ఉంటుంది యావరేజ్. ఇప్పుడు వాటిలో అతిపెద్ద సంఖ్య ఏది? యావరేజ్ మిడిల్లో ఉంది, కానీ 8 సరి సంఖ్యలు కాబట్టి ఇటు 4 ఉంటాయి, ఇటు కూడా 4 ఉంటాయి. ఓకేనా. 4లో 1 2 3 4 తీసుకుంటే ఇప్పుడు చూడండి 93 తర్వాత నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ ఎంత? 94 కదా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 96. ఎందుకంటే ఈక్వల్గా సిరీస్లో ఉంటాయి వరుసగా. 98 నెక్స్ట్ 100. ఓకేనా. 100 పెద్ద నెంబర్ అంతా 100. సింపుల్గా మీకు ఈ పాయింట్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 100. ఓకేనా. పెద్ద నెంబర్ అడిగారు. ఒకవేళ చిన్న నెంబర్ అడిగారు అనుకోండి, ఏం చేయాలి? 93కి ముందంతా 92, దాని తర్వాత 90, దాని తర్వాత 88, తర్వాత 86, 1 2 3 4 వచ్చినాయి కదా. చిన్న నెంబర్ అయితే 86. మనకు అడిగింది పెద్దది కాబట్టి 100. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబ వృత్తాకార శంకువు అంటే కోను యొక్క ఘన పరిమాణం ఇచ్చారు 924 సెంటీమీటర్ క్యూబ్. దాని ఎత్తు 18 సెంటీమీటర్లు అయితే దాని భూవైశాల్యం బేస్ ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోనుకు సంబంధించి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. ఈ πr² అనేది ఏంటి? బేస్ ఏరియా. గుర్తుపెట్టుకోండి, బేస్ ఏరియా πr². ఇప్పుడు మనకి కనుక్కోమంది బేస్ ఏరియానే కాబట్టి 1/3ని హెచ్ని అవతల తీసుకెళ్తున్నాను. ఇక్కడ చేస్తాను చూడండి. πr² ఈజ్ ఈక్వల్ టు 1/3 అవతలకి వెళ్తే వాల్యూమ్ ఇంటూ 3/h అవుతుంది. ఎందుకంటే హెచ్ ఇక్కడ పైన న్యూమరేటర్ ఉంది, అవతలకి వెళ్తే డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చేయాలి. ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 924 ఇంటూ 3/h అంటే ఎంత? 18. కాబట్టి 3 1 3 6. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 924/6 ఉంది. ఇప్పుడు చూడండి, 3 2 3 3 3 8. ఓకేనా. ఇప్పుడు 308/2 ఉంది, క్యాన్సిల్ చేయండి. 1 తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది, అంటే 5. నెక్స్ట్ 4. ఎంత వచ్చింది? 154. బేస్ ఏరియా πr² విలువ ఎంత? 154 వచ్చింది. ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ 154 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. మీకు ఫార్ములా 1/3 మీకు వాల్యూమ్ సంబంధించినటువంటి ఫార్ములా తెలియాలి. అదేంటంటే 1/3 πr²h. ఇది ఇంపార్టెంట్. బేస్ ఏరియా అంటే πr². నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఒక వ్యక్తి పడవను ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్లో 12 km/h వేగంతో మరియు ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్లో 18 km/h వేగంతో నడపగలడు. అయితే ప్రవాహ వేగం ఎంత? ప్రవాహ వేగం అంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఫార్ములా ఏంటి? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ తెలుసు మనకి, అప్ స్ట్రీమ్ తెలుసు. సింపుల్గా డౌన్ స్ట్రీమ్లోంచి అప్ స్ట్రీమ్ తీసేయండి. డౌన్ స్ట్రీమ్ ఎంత? 18. అప్ స్ట్రీమ్ ఎంత? 12. 18 మైనస్ 12/2 ఈజ్ ఈక్వల్ టు 18 నుంచి 12 తీసేస్తే 6/2. 6/2 అంటే 3 km/h. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది తెలిస్తే సింగిల్ స్టెప్తో అయిపోతుంది. డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 ఏంటి? స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కనుక్కోమన్నారు కాబట్టి, ఒకవేళ స్పీడ్ ఆఫ్ మ్యాన్ కానీ బోట్ కానీ దీనికి సంబంధించి అడిగారు అనుకోండి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అండి. ఓకేనా. మ్యాన్ కానీ బోట్ కానీ అడిగితే, మ్యాన్ స్పీడ్ కానీ బోట్ స్పీడ్ కానీ అడిగితే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ యాడ్ అయ్యి బై 2 అవుతుంది. అదే స్ట్రీమ్ అడిగితే మైనస్ ఉంటుంది. ఓకేనా.
ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ మీకు డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ ఇచ్చేశారు. కొన్నిసార్లు ఏంటంటే మనం డౌన్ స్ట్రీమ్ కనుక్కోమన్నారు అనుకోండి, లేకుంటే అప్ స్ట్రీమ్ కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడేం చేస్తారు, మనకి స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. అదే డౌన్ స్ట్రీమ్ కనుక్కోమన్నారు అనుకోండి, మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్, ఓకేనా, స్ట్రీమ్ వాటర్ స్పీడ్, మ్యాన్ స్పీడు ప్లస్ ఆ వాటర్ ఏదైతే ఉందో దాని స్పీడు యాడ్ చేస్తే వచ్చేది డౌన్ స్ట్రీమ్, ఓకేనా. మ్యాన్ ఆర్ బోట్ మైనస్ స్ట్రీమ్ యొక్క స్పీడు, ఇది చేస్తే ఇదేంటి అప్ స్ట్రీమ్, ఓకేనా. ఇవి ఫార్ములాలు, ఈ 4 ఉంటాయి. 4 నేర్చుకుంటే జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లం చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పి మరియు క్యూ అనే 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 24 నిమిషాలు 32 నిమిషాల్లో నింపగలుగుతాయి. 2 పైపులను ఒకేసారి తెరిచినట్లయితే తొట్టి సరిగ్గా 18 నిమిషాల్లో నిండడానికి క్యూ పైపును ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయాలి? ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 24 అండ్ 32 ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టాలి. 24కి 32కి ఎల్సిఎం కట్టండి. 24 అండ్ 32 వీటి యొక్క ఎల్సిఎం ఎంత? 96 వస్తుంది చూడండి, ఓకేనా. 96, 24 4 96 అండ్ 24 3 ఎంత, సారీ 24 4 96. తర్వాత 32ను కూడా మీరు చూస్తే 32 ఇంటూ 3 96 వస్తుంది. కాబట్టి 96 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అని మీకు టైమ్ అండ్ వర్క్కు సంబంధించిన ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను. ఇది మనకి టోటల్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏమన్నారు, తొట్టి సరిగ్గా 18 నిమిషాల్లో నిండడానికి క్యూ పైపును ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయాలి? క్యూ పైపును ఎన్ని నిమిషాల తర్వాత మూసివేయాలని తెలియాలంటే ముందు ఏదైతే పీ ఉందో ఆ పీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి టోటల్లోంచి ఆ పీ విలువ తీసేస్తే క్యూ అనేది ఎన్ని నిమిషాల్లో మూసేయాలో మనకు తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు పీకి సంబంధించి చూస్తే రేషియో మనకి 24 32 వీటి యొక్క టోటల్ 96 వస్తే పీ యొక్క ఎఫిషియన్సీ క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? పీ యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది, క్యూ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. పీ యొక్క ఎఫిషియన్సీ 4 అయితే మనకి ఎన్ని నిమిషాలు? 18 నిమిషాలు. 4 ఇంటూ 18 ఎంత అవుతుంది? 4 ఇంటూ 18 72 అవుతుంది. 96లోంచి 72ని తీసేయండి, ఓకేనా. 96లోంచి 72ని తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 24 అనేది వచ్చింది, ఓకేనా. 24 వస్తుంది. ఈ 24 అడిగిందండి సరిగ్గా 10 నిమిషాల్లో నిండడానికి క్యూ పైప్ను ఎన్ని నిమిషాల తర్వాత మూసేయాలంటే ఈ 24 అనేది మనకి వర్క్ బై ఎఫిషియన్సీ వేసుకుంటే ఎన్ని నిమిషాల తర్వాత మూసేయాలో వస్తుంది. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. 3 1 3 8 8 మినిట్స్ తర్వాత మూసివేయాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. చాలా ఈజీగా చేయొచ్చు. జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, జాగ్రత్తగా క్లాస్ వింటే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చేయొచ్చు, ఓకేనా. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మీకు క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఈ క్లాసెస్ అనేది ఎలా అనిపిస్తున్నాయి, ఇటు మ్యాథ్స్ స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇద్దరికి అర్థమయ్యేటట్లు చెప్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ అనేది చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే ఒకసారి చూసుకోండి, ఇంకా వీడియోస్ అనేది వస్తాయి. మీకు రీజనింగ్ సంబంధించి కూడా అందిస్తాను, ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. కొన్ని లాజిక్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీకు చెప్తాను, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.